IVS ఈరోజు మనము బిఎడ్ అధ్యాపన శాస్త్రం గణిత బోధన అభ్యసన శాస్త్రం తెలుగు మరియు సంస్కృత అకాడమీ వారి ఆంధ్రప్రదేశ్ వాళ్ళండి 5వ అధ్యాయంలో ఉన్నాము. దీంట్లో గణితము అభ్యసన వనరులు, డిజిటల్ వనరులు, ఆన్లైన్ రిసోర్సెస్ ఇవన్నీ చెప్పుకుంటూ ఉన్నాం. మల్టీమీడియా రిసోర్సెస్ ఇవన్నీ చెప్పుకుంటూ ఉన్నామండి. ఇప్పుడు ICT ఆధారిత బోధనా సాధనాల గురించి చెప్పుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అండి ఈ అధ్యాయము. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఎస్సికి ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ మనకి బిట్టుగా రావచ్చు, కాబట్టి నిదానంగా అర్థం చేసుకుంటూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సరే చూద్దామండి. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ విద్య ప్రాథమికంగా కమ్యూనికేషన్ సాధనాలు, వాటికి సంబంధించిన సాఫ్ట్వేర్స్, వాటిపై పనిచేసే అప్లికేషన్స్, వాటితో రూపొందించిన సిస్టమ్లు, వీటన్నిటికీ సంబంధించిన జ్ఞానం, నైపుణ్యాలు మొదలగు అంశానికి చెందినదండి. జ్ఞానం, నైపుణ్యాలు, నాలెడ్జ్, స్కిల్స్. దీనికి గల డేటా, సమాచారం, పద్ధతులని వనరులు అభ్యసన ప్రక్రియ వేగవంతం కావడానికి ఉపయోగపడతాయండి. తర్వాత ఒక డివైస్కి అనుసంధానింపబడిన ఒక సర్వీస్కు అనుగుణంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు బోధన అభ్యసన ప్రక్రియలో పాల్గొనగలరు. పేపర్ వినియోగం, రాయడం, దిద్దడం వంటి పనుల భారం తగ్గుతుంది. దీనివల్ల బోధనా సమయంలో హాజరు కాలేని విద్యార్థుల గురించి ముందుగా తెలుసుకొని ఉపాధ్యాయుడు తగిన సమయంలో వారు చేయాల్సిన పని పూర్తి చేసేటట్లుగా సర్దగలరు. తరగతి బోధన అభ్యసనలో ICT సాధనాలు ఉపయోగించడానికి ప్రధాన కారణాలు ఏంటి అంటే, పాఠశాలలో తరగతి గదులు వీరికి అనుగుణమైన ఏర్పాట్లకు అవకాశం ఉన్నచో ఆ సాధనాలు స్తోమతకు వీలైనవి. ప్రస్తుత కాలంలో అవి విరివిగా లభ్యమవుతాయి. ఉపాధ్యాయులు, విద్యార్థులు కూడా ఉపయోగించవచ్చు. అందుచే సాధారణమైనవి. ICT అనేది అనేక పద్ధతులకు, అవసరాలకు సాధనంగా ఉంది కాబట్టి విద్యార్థులు సాంకేతిక నియంత్రణను కలిగి ఉంటారు. విద్యార్థి ICT సామర్థ్యాలను, ICT అక్షరాస్యతను అభివృద్ధి చేస్తాయి. ఈ సాఫ్ట్వేర్ పిల్లలకు మేధోపరంగా సవాళ్లు విసురుతుంది. అందుచే విషయ స్వతంత్రని కలిగి ఉంటుందండి. కాబట్టి విద్యార్థులు కూడా ఈజీగా దీన్ని ఉపయోగించే విధంగా ఉంటాయి. కాబట్టి ఉపాధ్యాయులు, విద్యార్థి ఇద్దరికి ఉపయోగకరంగా ఉంటాయి. తర్వాత ICT ఆధారిత బోధన చిన్నప్పటి నుంచి నేర్చుకోవడం వల్ల మనకి పెద్దయిన తర్వాత సాఫ్ట్వేర్ జాబ్స్ చేయడానికైనా దేనికైనా అనుభవము కలుగుతుంది, ఎక్స్పీరియన్స్ పొందుతామండి. ఇంకా అభ్యసన సాధనాలు ఏమున్నాయి వీటిల్లో? బోధన అభ్యసన సాధనాలు ICT ఆధారితమైనవి అంటే జియోజీబ్రా, రేఖాగణితం, బీజగణితం, కలన గణితాలను ఇంటరాక్టివ్గా అందించే ఉచిత గణిత సాఫ్ట్వేర్ ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఉపయోగపడే మంచి సాధనము. ప్రాథమిక స్థాయి ప్రాథమిక స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు దీనిని తగిన విధంగా ఉపయోగించవచ్చు. అప్లోడ్ చేసే విలువ ఉంటుంది. ఇప్పుడు వీడియోలు చేసి అప్లోడ్ చేసినట్లుగానండి. దీన్ని ఉపయోగించి గ్రాఫిక్స్, పట్టికలు, రేఖాగణిత పటాలు, సమీకరణాలని నిర్మించవచ్చు. కారణాంకాలు కనుగొనుట, ఫ్యాక్టర్స్, గ్రాఫ్ ద్వారా రేఖీయ సమీకరణాలు, సమన్విత సమీకరణాలు, వర్గ సమీకరణాల సాధనకు ఇది సహకరిస్తుంది. జియోజీబ్రా అనేది రూపొందించిన దీన్ని ఉపయోగించి మనము ఎక్కువగా రేఖాగణితం, బీజగణితం, కలన గణితం అని గుర్తుపెట్టుకోవాలి. జియోజీబ్రా, ఆల్జీబ్రా కదండి ఇది. నెక్స్ట్ ప్రాజెక్టులను HTML, PNG, PDF, EPS వంటి వివిధ ఫార్మాట్లకు మార్చవచ్చు. వినియోగదారుడు ఎవరైనా తమ కంప్యూటర్లోకి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ విధంగా జియోజీబ్రాను ఉపయోగించి. నెక్స్ట్ ఈక్వేషన్ ఎడిటర్. ఈ యాప్ వినియోగాన్ని గూగుల్ క్రోమ్ వెబ్ స్టోర్ నుండి పొందవచ్చును. దీనిలో సులభంగా ఉపయోగించుకోగల ఇంటర్ఫేస్ ఉంటుంది. దీనిని ఉపయోగించి సమీకరణాలు రూపొందించుట చాలా వేగంగాను, సులభంగాను చేయవచ్చు. ఘాతాలు, ఘాతమూలాలు ఉన్న సమీకరణాలతో రూపకల్పన సాధన ఇందులో ప్రత్యేకంగా చేయగలము. వీటిని టెక్స్ట్ రూపంలో కానీ, ప్రజెంటేషన్కు అనుకూలమగు ఇమేజ్ ఫైలు, వెబ్ పేజీలు, కొన్ని ఇతర వినియోగాల్లో భద్రపరచవచ్చు. ఇది ఈక్వేషన్ ఎడిటర్ అనే దీని గురించి ఈ విధంగా ఉపయోగించవచ్చండి. NLVM ఉన్నత పాఠశాల విద్యార్థులకు అవసరమగు ఉపయోగపడే ఇంటరాక్టివ్ గణిత సాధనాల సేకరణగా నేషనల్ లైబ్రరీ ఆఫ్ వర్చువల్ మ్యానిపులేటివ్స్గా రూపొందింది. గణిత ఉపాధ్యాయులకు బాగా ఉపయోగపడు వనరు. గణితంలో అనేక విభాగాలు అనగా సంఖ్యలు, పరికరమలు, బీజగణితము, రేఖాగణితము, దత్తాంశ విశ్లేషణ, తర్వాత సంభావ్యతలతో పనిచేయడానికి సహకరిస్తుంది. ఆధార బ్లాక్స్ను ఉపయోగించి లెక్కించుట, జియోబోర్డును ఉపయోగించి కొన్ని ప్రాథమిక ధర్మాలు, రేఖాగణిత పటాలు వంటి ప్రాథమిక కృత్యాలు, ఉన్నత పాఠశాల స్థాయిలో పైదాగర సిద్ధాంతం వంటి కొన్ని సిద్ధాంతాలు, ఫిలోనాకీస్ రెడ్డి లాంటి అంశాల వనరులు ఇందులో పొందుపరిచి ఉంటాయి. ఫిబోనాకీ శ్రేణి అంటండి. అంతేకాక ENLVM నేషనల్ లైబ్రరీ ఆఫ్ వర్చువల్ మ్యానిపులేటివ్స్ వెబ్సైట్ నుండి అభ్యసన యూనిట్లుగా
ఈ మాడ్యూల్స్ ఉపాధ్యాయులు ప్రచురించిన పాఠాలు అవసరమైన వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇల్యూమినేషన్స్ అండి. ఎన్సిటిఎం వారి ఈ వెబ్సైట్లో అడ్వాన్స్డ్ డేటా చాప్టర్ గ్రాఫ్ క్రియేటర్, ఫ్రాక్టల్ టూల్, గ్రూపింగ్ అండ్ క్రేజింగ్ వంటి వనరులు విద్యార్థులకు అనుకూలమైనవి చాలా ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ వచ్చి సార్వత్రిక విద్యా వనరులు అండి. ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్ OER, దీని గురించి తర్వాత చెప్పుకుందాము. ఇంతటితో వీడియో ఆపేస్తాం, తర్వాత కంటిన్యూ చేస్తానండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.